ఆమ్లాలు ఆమ్లాలు అవి లభించే పదార్థాలు: ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ, స్టిరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూటరిక్ ఆమ్లం వెన్న, టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు, పామిటిక్ ఆమ్లం పామాయిల్, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటా, ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం యాపిల్స్, యూరిక్ ఆమ్లం మూత్రం, టానిక్ ఆమ్లం తెన్నీరు. ఇత్తడి రాగితో తయారుచేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపు పూత ఎందుకు పూస్తారు? రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్న ఆమ్లంతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపలి భాగంలో తగరపు పూత పూస్తారు. క్షారం: సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్, గాజును శుభ్రపరిచే ద్రవాలు, అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బులు, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తాం. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతారు. కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులు చల్లుతాం. ఆమ్ల వర్షాలు: పరిశ్రమల్లో నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో గల కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడులు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. ఆమ్లాలు: పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లం, పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బనిక్ ఆమ్లం, సిరా మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీలో బ్యాటరీల తయారీలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం. క్షారాలు: గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పు, బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీకి వంట సోడా.